హలో అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనము సప్త శనివారాల వ్రతం యొక్క ప్రభావము, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాలు, సప్త శనివారాల వ్రత కథల గురించి తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహత్యం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో కింద ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ముందుగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము. శౌనకాది మునులతో మహాసూతుడు ఇలా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు అయిన నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ అతనిని దీవించినాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. దానికి బ్రహ్మదేవుడు, నాయన, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. చూస్తుండు అని పలకగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన మహా తపశ్శాలి. తన తప ప్రభావంతో కుడి కాలులో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపశ్శాలినై బ్రహ్మర్షినై నీ ఎంత వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపవిస్తుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపశ్శాలిని, అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండును కాక అని శపించాడు. ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కదిలిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకతో వైకుంఠమే పావనమైంది. మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలెత్తుతూ గాలిలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలలో లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక రక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికి దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీవారి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేశాడు. భర్తయే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకంలో అవతరించి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు
అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆమెనే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత పద్మావతీదేవి ఒకసారి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వర నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుండి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాల్లో 7వ వాడైన శనిదేవునికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి తపస్సు చేశాడు. స్వామివారు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుండి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనీశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడు, నేను శనిదేవుడనే. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను రాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సప్తమ శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల సంపదలు పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరం ఇచ్చాడు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. ఆదిత్య పురాణంలో భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగాను, త్రేతాయుగమున శ్రీరామునిగాను, ద్వాపర యుగమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను వెలసిను అని చెప్పబడింది. ఈ కథ కొమ్మరివాని భక్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపాన ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసుకుని వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించాలను అని ఉండును. కానీ కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలు తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేసినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ ముందు పెట్టేవాడు. ప్రతి నిత్యం కూడా ఇలాగే చేతికి అంటిన మట్టితో పుష్పాలను చేసి స్వామివారి ముందు పెట్టేవాడు. ఆ ప్రాంతంలో పరిపాలించే రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. అతడు ప్రతిదినము వెంకటాచలంకు వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చించేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పుష్పాల స్థానంలో మట్టి పూలు స్వామివారి ముందు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించెను. తను పూజించి ఉంచిన బంగారు పుష్పాల స్థానంలో మట్టి పూలు ఉండటం ఏమిటి అని అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను పూజించి బంగారు పుష్పాలను అపహరించి మట్టి పుష్పాలను పెడుతున్నారని అనుమానించి తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పుష్పాల స్థానంలో మట్టి పూలే ఉండేవి. మహారాజుకు మానసిక వ్యత పెరిగిన చింతాపీడితుడైన అతనికి స్వామివారు కలలో కనిపించి, రాజా,
సమీప గ్రామమున భీముడు అనే ఒక కుమ్మరివాడు కలడు. అతడు కుండలు తయారు చేసి చేతికి అంటిన మట్టితో పుష్పాలను తయారు చేసి నా ప్రతిమ వద్ద పెట్టేవాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యం ధ్యానించే మూఢభక్తుడు. నా స్మరణను ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. అతని భక్తి ప్రభావంన అతడు ఉంచిన మట్టి పూలు ఇచ్చట నా వద్దకు చేరుచున్నవి. నీవు ఉంచిన బంగారు పూలు అతడు పెట్టిన మట్టి పూల ముందు నిలవలేకపోయాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఆ రాజును ఊరడించెను. తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తనకు కలలో స్వామివారు చెప్పిన మాటలు విని పరిశీలించుటకు వెంకటాచలంకు సమీపంలో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టితో పుష్పముగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ వద్ద పడినట్లుగా నేర్పుగా విసురుచు కుండలను తయారు చేసి భీముని చూసెను. రాజు అతన్ని చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా? నీవు సారెను త్రిప్పుచు చేతికి అంటిన మట్టితో పుష్పాలు చేసి స్వామివారి వద్ద పడేటట్లుగా విసురుట విచిత్రంగా ఉన్నది. నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. భీముడు రాజుగారికి నమస్కరించి, నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎలా తెలియని వాడను. పూజా విధానము తెలియదు. నేను దరిద్రుడను. కుండలను తయారు చేయనిదే నా కుటుంబం గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేయక తప్పదు. కుటుంబ పోషణకై ఈ విధంగా కుండలు తయారు చేసుకుంటున్నాను. అందువల్ల తీరిక లేక నేను ఇట్లా చేయుచున్నాను. క్షమింపుము. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడను. అందువలన చేతికి అంటిన మట్టిని పుష్పాలుగా చేసి స్వామివారిని తలుచుకొని సారె వద్ద నుండి లేచిరాని స్థితిలో ఉండడం వల్ల ఈ విధంగా మట్టి పూలను ఇక్కడ నుండి స్వామివారి వద్దకు విసురుతున్నాను అని భయభక్తులతో మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరి వాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. అతని భక్తికి మెచ్చి అతనికి కొంత ధనాన్ని అందించి రాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరెను. వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చిన నీకు ప్రసాదములను ఇక నుండి మట్టి పాత్రలలోనే నివేదించవలనని తొండమాన్ మహారాజుకి కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటించి మట్టి కుండలలోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధిస్తున్నారు. తరువాత శనివార వ్రత కథ, దేవదత్త దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ సారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథులని అభాగ్యులని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటించేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవెల్పు. ఒకరోజు వారి ఇంటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు అతనిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మా నీవు భక్తి శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళాడు. దేవదత్త దంపతులు ఒక శుభదినాన బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఇంట్లో ఈశాన్య భాగాన పూజా పీఠం పెట్టి దాని మీద వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రి, నైవేద్య సామాగ్రి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం పళ్ళతో పాటు 7 లడ్డులు కూడా నైవేద్యంగా సిద్ధం చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతాన్ని నిర్వర్తిస్తారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి తెల్లవారుజామున నిద్రించారు.
ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిదోషం, అపమృత్యు దోషం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయురార్థాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా చాలా సంతోషించాడు. ఒకరోజు ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందారు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మునులకు వివరించాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించిన వారికి భోగభాగ్యాలు కలుగును. స్వామివారికి ఇష్టమైన ఈ సప్త శనివార వ్రతం చేసిన వారికి కష్టాలు తొలగిపోవును, గ్రహ బాధలు పోవును, వారికి వారి కుటుంబానికి సర్వశుభములు కలుగును. ఈ శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమనేదే లేదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసి ఈ కథను చదువుకున్నవారు ధన్యులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.